రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదని గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గత 10 రోజులతో పోలిస్తే పరిస్థితి చాలా మెరుగుపడిందని ఆయన చెప్పారు. ఎల్పీజీ నిల్వలపై మరింత సమాచారం కోసం వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై నేటికి 26 రోజులు గడుస్తున్నాయి. ఎక్కడ ముగిసే సూచన కాని రావట్లేదు. మరి ఇంధన కొరత ఎదుర్కొంటే ఈ తరుణంలో ఎలా ఉంది వాస్తవ పరిస్థితి, అలాగే గ్యాస్ సరఫరా ఎలా ఉందన్నది గ్యాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవంగా పరిస్థితి ఈ రోజుకి ఎలా ఉంది? ఈ 26 రోజుల్లో నిన్నటి నుంచి కొంత వెసులుబాటుగా మనకు కనబడుతూ ఉందండి. ముఖ్యంగా భారత ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ చమురు కంపెనీలు, మంత్రిత్వ శాఖ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏదైతే డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేశారో తద్వారా 2 షిప్స్ మన స్ట్రైట్ నుంచి వస్తున్నాయి. ఇవాళటి వరకు రిలాక్స్డ్ సిచ్యువేషన్ ఉంది. ప్రజలు ముఖ్యంగా ఎవరి మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ బాగా ఒత్తిడికి లోనై విపరీతమైన బుకింగ్స్ చేయడం జరిగింది. అది ఒక కారణం. అయితే మేము షార్టేజ్ లేదు అని చెప్పడానికి ప్రధాన కారణం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, మనకు రవాణా అసౌకర్యం ఉన్నప్పుడు వచ్చేటువంటి ఏదైతే సరుకు రానప్పుడు మనకు తక్కువ పడుతుంది కదండి. ఈ సందర్భంలో ఆ రవాణా సౌకర్యం లేకపోవడం మూలంగా చాలా కష్టపడి తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి అందరినీ మేము అపీల్ చేసింది ఏంటంటే, మనకున్న దాంట్లో అందరం పొదుపుగా వాడుకుందాం అనేటువంటి సదుద్దేశమే. అంతేకాని అసలు దొరకదు, మీకు గ్యాస్ రాదు అని మీరు ఒక్కొక్కళ్ళు 4 సిలిండర్లు 3 సిలిండర్లు మీ ఇంట్లో స్టోర్ చేసుకోవడం అనే పద్ధతి ఏదైతే ప్రస్తుతం అవలంబిస్తున్నారో, దయచేసి నన్ను అన్యథా భావించకుండా మీరు అర్థం చేసుకోండి. ఈ పరిస్థితిలో మనం అందరం కలిసి పయనించాలా. మన ఇంటి పక్క వాళ్ళకి కూడా ఒక సిలిండర్ వెళ్ళాలి అంటే మన ఇంట్లో 3 సిలిండర్లు ఉండకూడదు. కాబట్టి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి కారణం లేకపోవడం కాదు, జాప్యం అవడం మూలంగా. రవాణా మనకి ఇక్కడి నుంచి అయితే దిగుమతులు చేసుకుంటున్నామో, మనం దిగుమతి మీద ఆధారపడి ఉన్నామో, ప్రోడక్ట్ రావడంలో మనకు లేట్ అవుతుంది. ఈ లేట్ మూలంగా మీరు జాగ్రత్త పడాల్సిన ఉద్దేశంతో మొత్తము విఘ్నత కోల్పోయి బుక్ చేసుకొని ఈ విధంగా కష్టపడితే కష్టం అవుతుంది. ఇది సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మాకున్న రెగ్యులర్గా మేము ఏదైతే సిలిండర్లు కస్టమర్స్కి ఇస్తామో దానికి 4 గంటల బుకింగ్ పెరిగింది. మన దగ్గర ఉత్పత్తి లేదు అని ఎప్పుడు అనలేదు. మనము దిగుమతులపైనే ఎక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఆధారపడి ఉన్నాం. ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనం 30, 25, 40% ఏదైతే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము, ఉత్పత్తి చేసుకుంటున్నామో వాటిని డబుల్ చేశారు. అది కనబడుతూ ఉంది. ఇన్ని రోజులు పెట్టే ఆంక్షలు కూడా రవాణా మూలంగా అయ్యే ఆలస్యంకు ఇక్కడ కాంపన్సేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉత్పత్తులను ఇంప్రూవ్ చేస్తే ఆ రవాణా సౌకర్యంలో కలిసిపోతే మనం కొంతవరకు రేషన్ చేస్తే రెగ్యులర్గా ప్రతి సిలిండరు ఒక ఇంటికి ఇవ్వగలము నెలకు అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగా పోయారు. కాబట్టి ఇవాళ ఉత్పత్తి మన దగ్గర ఉన్నటువంటి హంగులు పెంచారు. మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి 20% ఉంటే 40% చేశారు. ఇవన్నీ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేసుకొని మీకు 35 రోజులకు 2 సిలిండర్లు ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి అనేటువంటి అపీల్ ఇచ్చారు. ఇట్ ఈజ్ ఓన్లీ అపీల్. వన్స్ అగైన్ ఇది ఆర్డర్ కాదు, అపీల్. ప్రజలను మాకు సహాయపడండి అంటున్నారు. మన మొత్తం వినియోగదారులకు అందరికీ మేము సర్వీస్ చేసేందుకు గాను మీ సహాయం అవసరం అనేటువంటి అభ్యర్థన మా డిస్ట్రిబ్యూటర్స్ తరఫు నుంచి అండ్ ఆ చమురు కంపెనీల నుంచి. ప్రభుత్వం ఇచ్చే ప్రోడక్ట్ ఎంత రాత్రైనా మేము మీ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదివరలో చేశాం, ఇప్పుడు కూడా చేస్తాం. మేము మీలో ఒకళ్ళం. మమ్మల్ని అన్యదా భావించకుండా, మమ్మల్ని గౌరవించకపోయినా మాత్రం విమర్శించకండి అని మాత్రం నేను మనవి చేసుకుంటాను. ప్యానిక్ సిచ్యువేషన్లో మనందరం కలిసి వెళ్ళాలండి. మీరు సిలిండర్లు ఎక్కువగా బుక్ చేసుకోకండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా బుక్ చేసుకోండి. ప్రభుత్వం 25 రోజుల వరకు మీరు బుక్ చేయొద్దు అంటే మీ దగ్గర మేము 7-8 రోజుల్లో సిలిండర్ వేసేటువంటి వెసులుబాటు మా దగ్గర ఉంది. మీకు సెకండ్ సిలిండర్, ఈ ఉన్న సిలిండర్, నడుస్తున్న సిలిండర్ అయిపోయే లోపల మీకు కొత్త సిలిండర్ వచ్చేసేటువంటి భరోసా ప్రభుత్వమే ఇస్తుంది, చెప్పకుండానే చెప్తుంది. దాన్ని మీరు నమ్మండి. ప్రభుత్వాలను కూడా నమ్మాల్సిన పరిస్థితులు ఇప్పుడు. ఈ నమ్మి ఆ నియమ నిబంధనలకు మీరు కట్టుబడి ఉండండి. నాకు ఇవాళ మొత్తం 3 సిలిండర్లు కావాలి, 2 సిలిండర్లు కావాలనేటువంటి ప్రెషర్ ఎవరి మీద వేయకండి. ఓటీపీ సిస్టమ్ పెట్టారు. మీరు మీ ఫోన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. మా డెలివరీ బాయ్ వచ్చి మీ దగ్గర సిలిండర్ వేస్తున్నప్పుడు ఓటీపీ ఇస్తారు. ఆ ఓటీపీ అనేది చెప్తేనే మీకు సిలిండర్ పంచ్ అవుతుంది. ఇవాళ మీరు ఇన్ని
ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఇన్ని నియమ నిబంధనలు చెప్పినా మీరు ఇంకా బ్లాక్ మార్కెట్ అయిపోయింది, నాకు సిలిండర్ రాలేదు కాబట్టి బ్లాక్ మార్కెట్ అయిపోయింది అనేటువంటి అటువంటి అపవాదం మా మీద వేయకండి. ఎందుకంటే ఓటీపీ అనేది కేవలం వినియోగదారుడికే పోతుంది, మాకు కూడా ఉండదు. మీరు ఓటీపీ చెప్తేనే సిలిండర్ పంచ్ అవుతుంది. ఈ సందర్భంలో బ్లాక్ మార్కెట్ అయ్యేందుకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయనేది మా ప్రశ్న. దయచేసి నమ్మండి ఇది, ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. ఒకటి మాత్రం జరుగుతుంది, ఇవాళ మీకు ఎటువంటి ఢోకా లేదు సిలిండర్ రావడంలో, ఆలస్యం మాత్రం కొంచెం అవుతుంది. ఈ పరిస్థితి చాలా క్రమక్రమంగా మెరుగవుతుందని చెప్పేసి, అలాగే వినియోగదారులు అలాంటి ఆందోళన చెందనవసరం లేదు, భయపడక్కర్లేదు, అలాగే ముందు జాగ్రత్తగా అదనపు సిలిండర్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.